కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు ఈ నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం, శోచనీయం. నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ గారితో రాష్ట్రానికి చెందిన అనేక రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించడం జరిగింది. కానీ అందులో కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు ఈ రైల్వే లైన్ ప్రస్తావనే లేదు. ఈ ప్రాజెక్టు రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఎంతో అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2008-9 రైల్వే బడ్జెట్లో దీన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలో అధికారంలో ఉంది. 50% నిధులు కేంద్రము, 50% నిధులు రాష్ట్రం భరించే విధంగా ఈ ప్రాజెక్టు మంజూరైంది. మొత్తము పొడవు 255.40 కిలోమీటర్లు అయితే అందులో ఆంధ్రప్రదేశ్లో 205 కిలోమీటర్లు, కర్ణాటకలో 50.40 కిలోమీటర్లు. మొత్తము ఎస్టిమేట్ 3038 కోట్ల రూపాయలు. 2010 సెప్టెంబర్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి మునియప్పన్ గారు దీనికి శంకుస్థాపన చేశారు. 4 దశల్లో పూర్తయ్యే విధంగా. మొదటి దశ కడప నుండి పెళ్లిమర్రి వరకు, రెండవ దశ పెళ్లిమర్రి నుండి మదనపల్లి వరకు, మూడవ దశ మదనపల్లి నుండి ముల్బాగల్ వరకు, నాలుగవ దశ ముల్బాగల్ నుండి కోలార్ వరకు. ఇందులో మొదటి దశ పూర్తయింది. కడప నుండి పెళ్లిమర్రి వరకు 21.80 కిలోమీటర్ల లైన్ పూర్తయింది. 351 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ వాటాగా 132.39 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వైకాపా అధికారంలోకి వచ్చినాక, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు ఆఫ్ చేసింది. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి 2021 జూన్ 17న ఒక లేఖ రాశారు, ఈ ప్రాజెక్టే మాకు అవసరం లేదని. దాంతో ఇది పూర్తిగా నిలిచిపోయింది. పోనీ కూటమి అధికారంలోకి వచ్చినాక దీని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి. కుప్పంకు సమీపంలో ఉండిపోతుంది ఈ యొక్క రైల్వే లైన్. కానీ 19 నెలలు అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు. దానికి తోడు నిన్న అనేక ప్రాజెక్టుల గురించి, రైల్వే ప్రాజెక్టు గురించి చర్చించడం జరిగింది, కానీ దీని గురించి మాట్లాడలేదు. కాబట్టి చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 100% నిధులు వాళ్ళు భరించే విధంగానా, లేదా 50% రాష్ట్రము మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసి త్వరగా పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. రెండవది రైతు రుణభారం. నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పారు, రైతు రుణభారము జాతీయ స్థాయిలో సగటు రుణభారం 74,121 కోట్ల రూపాయలు. కానీ ఆంధ్రప్రదేశ్లో 2,45,000 రూపాయలు. అంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో రైతు రుణభారం. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వము తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. పర్యవసానంగా ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. మరొక అంశం రాష్ట్రం చేస్తున్న అప్పులు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో, అంటే ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు, చివరి వరకు ఈ 9 నెలల్లో డైరెక్ట్ అప్పులు బడ్జెట్ రూపంలో వివిధ రాష్ట్రాలు చేసిన అప్పులు చూస్తే దేశంలో నంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.
ఈ 9 నెలల కాలంలో కాగ్ నివేదిక ప్రకారంగా 85,269 కోట్ల రూపాయలు అప్పు చేసింది. దేశంలో నంబర్ 1. రెండవ స్థానంలో బీహార్, మనకంటే చాలా పెద్దది, 80,092 కోట్లు. మూడవ స్థానంలో తమిళనాడు, 72,130 కోట్లు. మనకంటే 4 గంటలు పెద్దదైన ఉత్తరప్రదేశ్ చేసిన అప్పు 11,315 కోట్లు. ఒరిస్సా అయితే కేవలం 911 కోట్లు. మందేమో 85,229 కోట్ల రూపాయలు. కాబట్టి అప్పుల్లో అగ్రభాగాన ఉంది ఆంధ్రప్రదేశ్. మరొక విషయం, కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించడంలో రాష్ట్రానికి పదే అటు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు చెప్తుంటారు, బీజేపీ నాయకులు, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే బాగుంటుంది, కేంద్రం నుండి నిధులు ఎక్కువ వస్తాయని. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో రివర్స్ జరుగుతూ ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు 24,018 కోట్లయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో డబుల్ ఇంజన్ సర్కార్లో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు 8,771 కోట్లు. అంటే తగ్గింది, ఎక్కువ రావాల్సినవే తగ్గింది. కాబట్టి డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్గా, డొక్కు ఇంజన్గా, డబ్బా ఇంజన్గా తయారైంది.